ప్రతి సమస్యని ఒక్కళ్ళే హ్యాండిల్ చేసుకోవాల్సి రావటము, ఒంటరితనము, అందరూ తనని వదిలేశారన్న భావన కంటే తమకి నచ్చిన, తమకి అనువైనటువంటి ఏదైనా ఒక మనిషిని చూసుకుని వాళ్ళతో తమ భావి జీవితాన్ని గడపచ్చు. ఈ రెండో పెళ్ళిళ్ళు ఈ కాలానికి ప్రకారం అయితే తప్పే కాదు. ఇందులో ధర్మ సంబంధమైన వ్యవహారం ఉందంటే ఏవో ఉన్నాయి రకరకాల ధర్మాలు. ముందు బతకడం ప్రధానమైన ధర్మం కదా, జీవించి ఉండాలి కదా మనం, ఆ జీవితం సజావుగా వెళ్ళాలి కదా. ఈ సజావుగా వెళ్ళడానికి రెండో వివాహం చేసుకోవటం మంచిది. ఆ అమ్మాయిని ఎవరినైతే చూసుకుంటున్నారో తల్లి తండ్రి, పిల్ల జీవితం పాడైపోయింది ఇంకో పెళ్లి చేద్దామని వాళ్ళు భావించడంలో తప్పేం లేదు. అన్ని మాటలు మాట్లాడుకుని అతని కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకుంటే తప్పనిసరిగా వివాహం చేసుకోవచ్చమా, జీవితాలు పాడు చేసుకోవద్దు. ఒకసారి పెళ్లి ఫెయిల్ అయితే, లేకపోతే భర్త మరణిస్తేనే ఇంకో పెళ్లి చేసుకుని పరిగెత్తమని చెప్పట్లేదు. ప్రతి వాళ్ళు చేసుకోవాలని కాదు, ఆ సమయంలో వాళ్ళకి ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి ఎవరైనా ద్వితీయ వివాహం చేసుకోదలుచుకుంటే అది పెద్ద తప్పేం కాదు, చేసుకుని తీరాలని చెప్పట్లా నేను.